నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన సినిమా, ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతుందా? పవన్ చెప్పిన ఆ నలుగురు నిర్మాతలు ఎవరు? తెలుగు సినీ పరిశ్రమలో తెర వెనక అసలు ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో థియేటర్లపై అధికారుల ఆకస్మిక తనిఖీలకు అసలు కారణం ఇదేనా? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు టాలీవుడ్ ను కుదిపేస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల జరిగిన పరిణామాలు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా థియేటర్ల బంద్ వ్యవహారం, ఆపై పవన్ కళ్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యలు టాలీవుడ్ లో ఒక అగ్ని పర్వతాన్ని రాజేశాయి. హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకోవడానికి కుట్ర జరుగుతోందంటూ పవన్ అభిమానులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే నిర్మాతల మండలి రంగంలోకి దిగి థియేటర్లు యథావిధిగా నడుస్తాయని ప్రకటించిన కొన్ని క్షణాలకే పవన్ కళ్యాణ్ నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలు ఈ కుట్ర ఆరోపణలకు మరింత బలం చేకూర్చాయి. సినిమా ఇండస్ట్రీ గౌరవ మర్యాదలు కాపాడేందుకు తాము ప్రయత్నిస్తుంటే వాళ్లు మాత్రం తనకు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారంటూ పవన్ ఘాటుగా స్పందించారు. అంతేకాదు, ఆ రిటర్న్ గిఫ్ట్ ను స్వీకరిస్తానని, ఇకపై వ్యక్తిగత సంప్రదింపులు ఉండవని, ఆయా సంఘాల ప్రతినిధులే రావాలంటూ తేల్చి చెప్పారు. ఈ కామెంట్లు సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపాయి. పవన్ కళ్యాణ్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎవరికుంది అనే చర్చ మొదలైంది. నిర్మాతల మండలి ఒక సినిమాను ఆపేందుకు థియేటర్లు బంద్ చేస్తున్నారని చెప్పడానికి ఖండించినప్పటికీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు పరోక్షంగా వీరమల్లు సినిమాను ఆపడానికే ఇలా చేశారని సూచిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ కు చెందిన నలుగురు బడా నిర్మాతలు హరిహర వీరమల్లు సినిమాపై కుట్ర చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. పవన్ చేసిన వ్యాఖ్యలు ఆరోపణలకు మరింత ఆజ్యం పోశాయి. నిజంగానే వీరమల్లు సినిమాపై కుట్ర జరిగిందా? పవన్ కళ్యాణ్ మీద అంత కక్ష ఎవరికి ఉంటుంది అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే ఇటీవల దిల్ రాజు, అల్లు అరవింద్లు వేరువేరుగా ప్రెస్ మీట్లు పెట్టి పవన్ చెప్పిన నిర్మాతలలో మేము లేము అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లపై రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు సంయుక్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరుగుతున్నాయని చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలోని 1300కు పైగా థియేటర్లలో ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న వసతులు, శుభ్రత, ఆహార పదార్థాల ధరలు, ఫైర్ సేఫ్టీ వంటి 32 అంశాలపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. ముఖ్యంగా థియేటర్లలో పాప్కార్న్ సహా ఇతర తినుబండారాలు, కూల్ డ్రింక్స్, చివరకు వాటర్ బాటిల్ ధరలు భారీగా ఉండడంపై పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై విచారణ జరిపి ధరల నియంత్రణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అయితే ఈ తనిఖీలు కేవలం నిబంధనల అమలు కోసమేనా, లేక రిటర్న్ గిఫ్ట్ వెనక ఉన్న వారికి పవన్ కళ్యాణ్ ఇస్తున్న పరోక్ష హెచ్చరికలా అనే చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం పవన్ చెప్పకపోయినా భవిష్యత్తులో పవన్ తీసుకునే చర్యలను బట్టి ఈ ప్రశ్నలకు సమాధానం